కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక ఫ్లైట్ క్యాన్సిల్ అంటూ సమాచారం ఇచ్చింది ఇండిగో. అయితే ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరు ప్రయాణికులు దాడి చేశారు. ముందుగా 20 విమానాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 విమానాలు మాత్రమే రద్దయ్యాయంటూ ఇండిగో ప్రకటించింది. కానీ 39 విమానాలను రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది. సుమారు 3000 మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెయిట్ చేశారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సిన విమానం రద్దవడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఎయిర్పోర్ట్ లో నిరసన చేపట్టారు. ఇండిగో ఇప్పుడప్పుడే సెటరైట్ కావడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఫిబ్రవరికి 10కి గాని ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించాలని నిర్ణయించారు. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వీలైనంత త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడొద్దని సూచించారు. నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎయిర్పోర్ట్స్ లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 4 రోజులుగా పలు విమానాలు రద్దు కావడంతో ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో గందరగోళం నెలకొంది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ఫ్లైట్స్ లోని ప్రతి 3 2 ఆలస్యంగా నడిచాయి. నిన్న మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. ఒక హైదరాబాద్ లోని 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడంతో 100 మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ప్రయాణికులు దాడి కూడా చేశారు. ముందుగా 20 విమానాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 విమానాలు మాత్రమే రద్దయ్యాయంటూ ఇండిగో ప్రకటించింది. కానీ 39 విమానాలను రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది. సుమారు 3000 మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదురుచూశారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఎయిర్పోర్ట్ లో నిరసన చేపట్టారు. ఇండిగో ఇప్పుడు అప్పుడే సెటరైట్ కావడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఫిబ్రవరికి 10కి గాని ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించాలని నిర్ణయించారు. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇండిగో విమానాలు టేక్ ఆఫ్ కావట్లేదు, టేక్ ఆన్ కావట్లేదు. వరుసగా 2వ రోజు ఎయిర్పోర్ట్స్ లోనే ఉండిపోయాయి ఇండిగో విమానాలు. దేశవ్యాప్తంగా 170 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో
ఇండిగో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో భారీ సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ లో 33, ఢిల్లీలో 30 ఇండిగో ఫ్లైట్స్ సర్వీసులను రద్దు చేసిన సంస్థ. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. नीचे बैठ जाओ। నిన్న దేశవ్యాప్తంగా 200 విమానాలు ఇండిగో రద్దు చేసింది. శంషాబాద్ నుంచి 40 సర్వీసులు నిలిచిపోయాయి. ఇవాంటికి పరిస్థితి అంతా సెటరేట్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అదే పరిస్థితి. పలు నగరాల్లో 170 సర్వీసులను రద్దు చేశారు. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇండిగో సర్వీసులు రద్దు జాప్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పాట్నా ఎయిర్పోర్ట్స్ లో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీస్తున్నారు. ఇండిగోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో విమాన సర్వీసులు ఆగిపోవడంతో అత్యవసర ప్రయాణాలకు బయలుదేరిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూలు కనిపిస్తున్నాయి.